వెల్కమ్ టు మై ఛానల్. బీఎస్సీ డిగ్రీ ఫస్ట్ సెమ్ అడ్వాన్స్ ఇన్ మ్యాథమెటికల్ ఫిజికల్ అండ్ కెమికల్ సైన్సెస్లో సెకండ్ క్లాస్ అయితే చూడండి. ఫస్ట్ క్లాస్లో మీకు నీట్గా కాన్సెప్ట్ అయితే చెప్పాను. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ మేకింగ్ ఇంటర్సెప్ట్స్ 1/3 అండ్ 4/5. చూడండి, మేకింగ్ ఇంటర్సెప్ట్స్ ఇచ్చాడు అంటే ఎక్స్ ఇంటర్సెప్ట్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? 1/3 ఇచ్చాడు మా. వై ఇంటర్సెప్ట్ కూడా ఇచ్చాడు. ప్రాబ్లంలో వై ఇంటర్సెప్ట్ ఎంత? 4/5. ఫస్ట్ మీరు ఇంటర్సెప్ట్ ఫామ్ అయితే రాసుకోండి. ఏంది ఇంటర్సెప్ట్ ఫాము? x/a ప్లస్ y/b ఈజ్ ఈక్వల్ టు 1. ఇంటర్సెప్ట్ ఇచ్చి స్ట్రైట్ లైన్ కనుక్కోవాలి. చూడండి, x/a అంటే x ఇంటర్సెప్ట్ 1/3, y ఇంటర్సెప్ట్ 4/5 అయితే ఇచ్చాడు. ఈజ్ ఈక్వల్ టు 1. తిరగదిప్పించబడిందంటే మా 3x/1 ప్లస్ 5y/4 ఈజ్ ఈక్వల్ టు 1. ఎల్సిఎం 4 అయితే కట్టుకోండి. 4/1 4, 3 4 జర్ 12x, 4 4 క్యాన్సిల్, 5y ఈజ్ ఈక్వల్ టు 1. 12x ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 1 4. టోటల్గా 12x ప్లస్ 5y ప్లస్ 4 ఇటు సైడ్కి వస్తే -4 అయితే ఇది లైన్. థర్డ్ ప్రాబ్లం అయితే ఒకసారి చూడండి. ఫైండ్ ద ఇంటర్సెప్ట్స్ మేడ్ బై ది స్ట్రైట్ లైన్. ఈసారి ప్రాబ్లంలో ఇంటర్సెప్ట్స్ కనుక్కోవాలి. మీరు జాగ్రత్తగా క్వశ్చన్ చదవండి. ఫైండ్ ద ఇంటర్సెప్ట్స్. ప్రాబ్లంలో ఫైండ్ ద ఇంటర్సెప్ట్స్ మేడ్ బై ది స్ట్రైట్ లైన్. ప్రాబ్లంలో ఏమిచ్చాడు? 13x ప్లస్ 7y ప్లస్ 11 ఈజ్ ఈక్వల్ టు 0 ఆన్ ది కోఆర్డినేట్ యాక్సిస్. చూడండి, ప్రాబ్లం ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ప్రాబ్లంలో ఏ కనుక్కోమన్నాడు? లైన్ ఇచ్చాడు, ఇంటర్సెప్ట్స్ కనుక్కోమని. జర చూడండి, గివెన్ లైన్. ప్రాబ్లంలో గివెన్ లైన్ ఏమి ఇచ్చాడు? 13x ప్లస్ 7y ప్లస్ 11 ఈజ్ ఈక్వల్ టు 0. 13x ప్లస్ 7y ప్లస్ 11 ఇటు సైడ్కి పోతే -11 అయితే. బై డివైడింగ్ ఆన్ బోత్ సైడ్స్ -11తో డివైడ్ చేసుకోండి మా. -11 x బై -11/13 ప్లస్ y బై -11/7. -11 క్యాన్సిల్ పోతే 1. x ఇంటర్సెప్ట్ ఎంత? -11/13. అది -11/13. y ఇంటర్సెప్ట్ ఎంత? -11/7. ఇంటర్సెప్ట్ ఫాము మీకు ఇలా అయితే ఇచ్చాడు. ఇంటర్సెప్ట్స్ కనుక్కోమన్నాడు, కానీ ఇంటర్సెప్ట్స్ మీరు ఇలా అయితే కనుక్కోవాలి. 2 లైన్స్ ఇచ్చి మీకు యాంగిల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఆ కాన్సెప్ట్ అయితే ఇప్పుడు చెప్తాను. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ది లైన్స్. ఫోర్త్ ప్రాబ్లం, ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్. ప్రాబ్లంలో యాంగిల్ బిట్వీన్ స్ట్రైట్ లైన్స్ ఏమిచ్చాడు? 2 లైన్స్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయాలి.
y minus root 3x minus 5 is equal to 0. సెకండ్ లైన్ చూడండి మా √3y minus x plus 6 is equal to 0. నేను ఏం చెప్పాను, స్ట్రైట్ లైన్ ఫామ్ ఎలా ఉండాలి, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఫామ్లో ఉండాలి. ఇక్కడ ఎలా ఉంది, వై ప్లస్ అంటే బీవై ప్లస్ ఏఎక్స్ ప్లస్ సి ఫామ్లో ఉంది. అంటే మీరు ఫస్ట్ స్ట్రైట్ లైన్స్ని నీట్గా మార్చండి. మైనస్ √3x ప్లస్ వై minus 5 is equal to 0. గివెన్ లైన్స్ ఇచ్చేటువంటి స్ట్రైట్ లైన్స్ అయితే నీట్గా ఆర్డర్స్ రాస్తున్నాను. సెకండ్ లైన్ ఏమి ఇచ్చాడు, -x ప్లస్ √3y ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. మైనస్తో మల్టిప్లై చేయండి. √3x minus y మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. మైనస్తో మల్టిప్లై చేయండి. ఎక్స్ మైనస్ √3y minus 6 ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి మా స్లోప్ కనుక్కోండి. ఫస్ట్ మీరు m1 స్లోప్ అయితే ఫైండ్ అవుట్ చేయండి. ఏంది ఫార్ములా, -a/b అంటే మీకు ఇది ax ప్లస్ by ప్లస్ సి ఫామ్లో ఉందని అర్థం. -a/b అంటే మైనస్ a అంటే √3, b అంటే ఎంత -1. మైనస్ మైనస్ క్యాన్సిల్ పోతే √3. m2 చూడండి మా -a/b మైనస్ a అంటే 1, b అంటే -√3, 1/√3. m1 √3, m2 1/√3. చూడండి ఫార్ములా, యాంగిల్స్లో మీకు ఫార్ములా చాలా అయితే ఉన్నాయి. tan θ ఫార్ములా అప్లై చేస్తున్నాను. మోడ్ ఆఫ్ m1 మైనస్ m2/1 ప్లస్ m1 m2 మీకు నచ్చినట్టు చేసుకోండి, ఏం ప్రాబ్లం అయితే లేదు. 2 లైన్స్ ఇచ్చినప్పుడు ఎన్నో ఫార్ములాస్ ఉన్నాయి. ఏంటి మా ఫార్ములాస్, ట్యాన్లోనే a1b2 మైనస్ a2b1/a1a2 ప్లస్ b1b2. నెక్స్ట్ కాసుల్లో ఉన్నాయమ్మా, సైనుల్లో ఉన్నాయి. సైనులు రద్దమ్మా, చూడండి సైనుల్లో సేమ్ ఫార్ములా a1b2 మైనస్ a2b1/a1a2 ప్లస్ b1b2. ఇలా అయినా చేయండి, లేదనుకుంటే కాసుల్లో అయినా చేయండి. కాస్ θ ఫార్ములా మోడ్ ఆఫ్ a1a2 ప్లస్ b1b2/√a1² ప్లస్ b1² √a2² ప్లస్ b2². ఈ ఫార్ములా అయినా అప్లై చేయండి, మీ ఇష్టం. a1a2 ప్లస్ b1b2/√a1² ప్లస్ b1² √a2² ప్లస్ b2². ఎలా అయినా చేయండి, మా ఆన్సర్లు వస్తాయి, ప్రాబ్లం అయితే లేదు. ఇప్పుడు m1 తెలుసు, m2 తెలుసు, యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. m1 ఎంత √3, m2 ఎంత 1/√3. 1 ప్లస్ m1 ఎంతమా √3, m2 ఎంత 1/√3. √3 క్యాన్సిల్, ఎల్సిఎం √3 కట్టుకోండి. √3 ఇంటూ √3 హోల్ స్క్వేర్ మైనస్ √3 క్యాన్సిల్ పోతే 1 ప్లస్ 1 2 అయితే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ పోతే 2/√3/2. చూడండి 2/1 ఉన్నట్టుమా ఇక్కడ, 2/√3 ఇంటూ 1/2, 2 క్యాన్సిల్ 1/√3.
tan theta is equal to 1 by root 3. Tan theta is equal to tan pi by 6. Tan 30 1 by root 3. Sin 30 1 by 2. Cos 30 root 3 by 2. 2 cancel both 1 by root 3. Theta is equal to pi by 6 or 30 degrees. పై బై 6 అంటే ఎంత మా వాల్యూ 180 by 6 కదా. పై అంటే 180, 6 3 జర్ 18 0 అంటే 30 degrees అయిపోయి వచ్చింది. ఇలా మీరు సింపుల్గా మీరు యాంగిల్స్ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎనీ ప్రాబ్లం ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ఫైండ్ ది యాంగిల్ బిట్వీన్ ది స్ట్రైట్ లైన్స్ అంటే 2 లైన్స్ ఇచ్చి యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మీకు ఇదే అయితే ఫార్ములా అయితే అప్లై చేసుకోవచ్చు. కాసుల్లో అయినా అప్లై చేయండి మా ట్యానుల్లో అయినా అప్లై చేయండి. 2 లైన్స్ ఇచ్చినప్పుడు దీన్ని A1 B1 C1 A2 B2 C2 ఇలా అయినా చేసుకోవచ్చు, లేదా స్లోపుల్లో అయినా ఇలా నేను చేసిన విధంగా అయినా చేసుకోవచ్చు. ప్రాబ్లం ఎలా చేసినా మీకు ఆన్సర్ అయితే ఒకటే. ఇప్పుడు సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానమ్మా, మీకు ఆన్సర్ అయితే రావాలి. మీరు ఎలా అయినా చేయండి, మార్క్స్ అయితే ఇస్తారు మ్యాథ్స్ వరకు. నేను ముందే చెప్తున్నాను మీకు, కాబట్టి మీరు ఆన్సర్లు వచ్చేదానికి ప్రయత్నించండి. ఆన్సర్లు రావాలంటే ఊరికినే ఏది రాదమ్మా, కష్టపడాలిమా. బేసిక్ కాన్సెప్ట్ తెలుసుకోవాలి, ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి, ఆన్సర్లు అయితే వస్తాయి. కాబట్టి 5 మార్కులకు సంబంధించిన ప్రశ్న. మీకు ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. నేను ప్రాబ్లమ్స్ వెంటనే రెస్పాండ్ అయ్యి చెప్తాను. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి థ్యాంక్ యూ.